హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇక్కడ 2 ఫైట్లు జరిగాయన్నమాట. 2 ఫైట్ల అప్డేట్ నేను చెప్తాను. ఫస్ట్ థింగ్ భరణి వర్సెస్ దివ్య. భరణి గారు వద్దంటున్నా సరే దివ్య గారు అట్లా వాయిస్ అవుట్ చేసి ఆయన విషయంలో దూరడం అయితే అనవసరం అని అనిపించింది. రెండోది డీమన్ వర్సెస్ రీతు. ఇంట్లో వాళ్ళు ఎలా భరిస్తున్నారు అయ్యా బాబోయ్ అనిపించింది. ఎప్పుడు చూడండి ఫైట్స్తోనే ఉంటారేమో వీళ్ళు. మొన్న సామాల్ తోవిన దగ్గర ఒక ఫైట్, ఇప్పుడు ఇంట్లో ఒక ఫైట్. వీళ్ళిద్దరూ అయితే ఆగట్లేదు. చూసే వాళ్ళకి కూడా మరి ఎలా ఉంటుందో మరి తెలియదు కానీ ఆ ఇంట్లోని. అండ్ థర్డ్ థింగ్ ఏమంటారు, మానస్ గారు వచ్చారు కదా, ఒక్కొక్కరికి ఇన్పుట్స్ ఇచ్చి బాగా పుషప్ ఏమంటారు బూస్టప్ ఇచ్చారని చెప్పచ్చు అనమాట. ఒక్కొక్కరికి ఏమేమి ఇన్పుట్స్ ఇచ్చారో నేను చెప్తాను, అంటే తెలిసినంత వరకు చెప్తాను. ఇన్పుట్స్ కంటే కూడా ఎవరెవరు ఎలాంటి ఫీడ్బ్యాక్ వచ్చింది అనేది అడిగారని కూడా చెప్పుకోవచ్చు. రీతు గారు వెళ్ళి ఏం అడిగారు, ఏం చెప్పారు అనేది కూడా నేను చెప్తాను ఖచ్చితంగా. సో ఫస్ట్ థింగ్ అయితే సంజన గారు ఎక్కడ తగ్గేదేలే అన్నట్టు ఉన్నారు. అండ్ సంజన గారు మర్చిపోయి అసలే దివ్య గారికి ఈరోజు ఇచ్చిన బూస్టింగ్ ఉంటుంది చూడండి, ఎంకరేజ్మెంట్ మామూలుగా అసలు ఏమంటారు ధైర్యాన్ని నింపలేదంట, ఓ రేంజ్లో నింపారు. సో చెప్దాం ఏమేమి చెప్పారు ఏంటనేది కూడా మాట్లాడుకుందాం ఇన్ డీటెయిల్గా. ఫస్ట్ సంజన గారు స్టార్ట్ చేశారు, కంటెంట్ నేను ఇస్తా, ఇప్పుడు మీరు నేను ఎక్కడే తగ్గను మీరు చూడండి అన్న రేంజ్లో బర్నీ గారు ట్యాబ్లెట్స్ తీసి వీడు దాచేశారనమాట. అక్కడంతా హడావిడి జరిగింది, ఎవరు తీశారు ఏంటి ఇచ్చేసాయని. దివ్య గారు వెళ్ళిపోయి హైప్ అయ్యి సీరియస్ అయ్యారంట. ఈ లోపల బర్నీ గారు వచ్చి నువ్వెందుకు మాట్లాడుతున్నావు, నీకు అదే చెప్తున్నాను, నువ్వు మాట్లాడద్దు, నువ్వెందుకు నా విషయంలో మాట్లాడుతున్నావు అని చెప్పి గట్టిగా ఇచ్చారంట. సూపర్. బర్నీ గారు ఇలా ఇస్తేనే ఆవిడ సైడ్ అవుతుంది, ఆవిడ గేమ్ ఆవిడ ఆడుతుంది, ఈయన గేమ్ ఈయన ఆడతారు. బర్నీ గారికి క్యాలిక్యులేషన్ అర్థం అయిపోయింది. దివ్య ఇంకా వాయిస్ అవుట్ చెయ్యకూడదు వద్దు అని చెప్తుంటే ఆవిడ వినట్లే, ఆవిడ ధోరణిలో ఆవిడ ఉంటుంది. సో ఇచ్చి పడేశారంట బర్నీ గారు. అలానే ఉండాలి, లేదా ఈవిడ వల్ల ఆయన గేమ్ కూడా ఎఫెక్ట్ అయిపోతుంది చెప్పాలంటే. అండ్ రెండోది రీతు వర్సెస్ డెమాన్. వీళ్ళిద్దరూ అనకూడదు కానీ ఈవిడ రీతు 84 గంటలు ఈ డిమాండ్ చుట్టూరు గొడవ లేదా డిమాండ్తో ఉండడమో కానీ, సంజన గారిని కంటెంట్ లేదంటే మరి ఈవిడేం కంటెంట్ ఇస్తుందా అనేది ఆలోచిస్తే ఏం ఉండదు. ఎందుకంటే ఒక రకంగా ఏం ఉండదని అనకూడదు. టాస్కుల్లో సూపర్గా ఆడుతుంది కానీ కంటెంట్ విషయానికి వచ్చేసరికి అయిపోయాక వెళ్ళి డిమాండ్తోనే ఉంటుందన్నమాట. అదైతే అంత అనవసరం అనిపించింది. దానితో వీళ్ళిద్దరికే గొడవలు రావడం ఇదంతా ఒక కామనాలిటీగా వెళ్తుందన్నమాట. మార్చాలి వీళ్ళు కూడా అని. చూసే వాళ్ళకి కూడా, ఇంట్లో ఉండే వాళ్ళకైతే ఇంకా హెడ్ ఏకే ఇంకా. అండ్ థర్డ్ ఏంటంటే మానస్ నాగపల్లి గారు వచ్చారు కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా చెప్పారు. ఈ 5 వారాలు ఇప్పటి నుంచి వేరు, ఈ 3 వారాలు వేరు, 4 వారాలు వేరు, ఎవరికెవరు తగ్గట్టు క్యాలిక్యులేషన్స్ అన్నీ మారుతూనే వస్తున్నాయి. సో మీరు ఎలా ఉండాలంటే ఈ వారాలు ఎంత కష్టపడి ఆడితే, ఎంత కష్టపడి ముందుంటే తర్వాత రిలాక్స్ అవ్వచ్చు అన్నట్టు చెప్తారు. రీతు బయటికి తీసుకెళ్ళి తన గురించి చెప్పలేదని చెప్పి అడిగితే ఫస్ట్ 3 వీక్స్ అయితే ఏం లేదు, ఎప్పుడో వచ్చేస్తా అంటున్నారు, కానీ బయట చూస్తే అబ్బా రీతు గేమ్ ఇంత బాగుంది అన్నట్టు ఇంకా అన్నట్టు చెప్తారనమాట. సో నిన్న అనుకుంటే ప్రేరణ చెప్పిందైనా ఇక్కడదైనా సేమ్ అలానే. ఫస్ట్ 3 వీక్స్ అయితే రీతు గారికి ఏం లేదు, తర్వాత మామూలుగా ఆగలేదు. సంజన గారు అయితే సారీ చెప్పండి అది ఇది అని చెప్పేసి బర్నీ గారు సంజన గారి మధ్య డిస్కషన్ అవుతుంది. మీ ఇష్టం, ఈ ఇంట్లో అందరికంటే మెచ్యూర్డ్గా ఉండేది మీరు నేనే, మీకు చెప్పాలనిపిస్తేనే చెప్పండి లేకపోతే లేదు అన్నట్టు. అంటే ఎందుకంటే మీకుంది కదా ఒక క్యాలిక్యులేషన్ అన్నట్టు బర్నీ గారు అన్నారంట. సో సంజన గారు అయితే రీతు విషయంలో ఎక్కడ తగ్గేదే లేదు అన్నట్టు ఉన్నారు ఆవిడ. నేను ఎందుకు చెప్తాను, నేను చెప్పను, నేను కనిపించట్లేదంట, ఇంతవరకు కనిపించకపోతే ఇక్కడికి ఎలా వస్తాను, ఆడబట్టే కదా వచ్చాను నేను, ఇప్పటి నుంచి బాగా కనిపిస్తానులే, తగ్గేదేలే, ఆట చూపిస్తాను అనేది ఆట చూపిస్తుంది అనమాట ఆవిడ. నెక్స్ట్ ఇంకా మాట్లాడబోయేది ఎవరంటే భరణి సంజన గారు దివ్య గారికి ఇచ్చిన హితోపదేశం, జ్ఞానోపదేశం చేశారు. ఇక్కడ ప్రతి ఒక్కరికి నాగ్ సార్ ఏదో ఒకటి మా ఫీడ్బ్యాక్ చెప్తూనే ఉంటారు. బాటమ్ 2లో ఉన్నంత మాత్రం వెళ్ళిపోతామని కాదు, కాన్ఫిడెన్స్కి పోకూడదు, కాన్ఫిడెన్స్ ఇస్ ది కీ కదా. సో ఇంతవరకు నువ్వు వచ్చావు అంటే అంత నువ్వు కూడా టఫ్ ఫైట్ ఇచ్చినట్టే. ఆ 5 స్టార్మ్స్ అందరిలో కంటే ముందు వచ్చి నువ్వు ఇంత స్ట్రాంగ్గా ఉన్నావు అని అంటే అంత ఈజీ కాదు కదా జర్నీ, నువ్వు అలా ఇదైపోకూడదు, డౌన్ అయిపోకూడదు అని చెప్పి నాకు తెలిసిన లైన్స్ ఇవి. ఇంకా ఏమైనా తెలిసినా ఖచ్చితంగా వచ్చి అప్డేట్ ఇస్తా. సో ఇట్లా బూస్టప్ ఇచ్చానమాట. ఇవి అప్డేట్స్, అన్సీన్ ప్రోమో ఎవ్రీథింగ్ మిక్సప్ అప్డేట్స్ అని అనుకోవచ్చు. సో ఇంకా మరిన్ని అప్డేట్స్ కోసం నా రివ్యూస్ని నా ఛానల్ని
ఫాలో చేయండి. ఎండ్ వరకు చూడండి నా వీడియోస్ని. స్టార్టింగ్ అప్డేట్స్ వరకు చూసి వదిలేయద్దు. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కూడా నేను మాట్లాడుతున్నాను. అండ్ లైక్ చేయండి, నా వీడియోస్ని షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.